హిందూపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో టీడీపీ నాయకుల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలపై తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 18వ వార్డు టీడీపీ కౌన్సిలర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే హిందూపూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కానరాని పరిస్థితిలో ఉందన్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎక్కడున్నప్పటికీ హిందూపూర్ ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సారథ్యంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. ఇందులో దాదాపు 2 కోట్ల రూపాయలతో అంబేద్కర్ భవనం, కోట్లాది రూపాయలతో జామియా మసీద్, మున్సిపల్ కూరగాయల మార్కెట్, లేపాక్షి నుండి హిందూపురం వరకు 2 లైన్ల తార్ రోడ్, వంపులుగా ఉన్న కొట్నూరు ప్రధాన రహదారిని సక్రమమైన పద్ధతిలో ఏర్పాటు చేసి ప్రజా సంక్షేమానికి కృషి చేశారన్నారు. ప్రజల ఆరోగ్యానికి దృష్టిలో ఉంచుకొని మత శిశు ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి విమర్శించడం వైసీపీ నాయకులకు తగదన్నారు. స్థాయికి మించి మాట్లాడడం పద్ధతి కాదని మొదట మాట్లాడే తీరు వైసీపీ నాయకులు మార్చుకోవాలన్నారు. మున్సిపాలిటీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించలేదన్నారు. సాక్షాత్తు వైసీపీ కౌన్సిలర్లే కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్ పోడియం వద్దకు వచ్చి తమ వార్డులో అభివృద్ధి జరగలేదని గగ్గోలు పెట్టారని విమర్శించారు. తాను వైసీపీ కౌన్సిలర్ అయినప్పటికీ తన వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని వైసీపీ కౌన్సిలర్ పరశురాం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరడం ఇందుకు నిదర్శనమన్నారు. రాబోయే ఎన్నికల్లో హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 3వ గెలుపొందడం ఖాయమని, ఇదే విధంగా రాష్ట్రంలో కూడా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, తద్వారా హిందూపూర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని కౌన్సిలర్ సతీష్ కుమార్ పేర్కొన్నారు. 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని హిందూపూర్ ప్రజలు ఆదరిస్తున్నారనే అభిమానంతో ప్రియతమ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురానికి ఏమేమి సౌకర్యాలు కావాలో ప్రపంచపటంలో హిందూపురాన్ని ఏ విధంగా చూపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో హిందూపూర్ ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తూ వస్తున్నాడు. గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు లేపాచి ఆలయాన్ని ప్రపంచపటంలో నిలపడానికి, ఆలయ అభివృద్ధి కోసం అనేక ఉత్సవాలు కానివ్వండి, అభివృద్ధి నిధులు కానీ మంజూరు చేసిన విషయం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కనిపించలేదని అడుగుతున్నా. అదేవిధంగా 40 సంవత్సరాల్లో బీసీలు కానీ, ఎస్సీలు కానీ చదువుకు నోచుకోలేని పరిస్థితుల్లో అనేక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కానివ్వండి, కాలేజీలు కానీ మంజూరు చేసింది తెలుగుదేశం పార్టీ కాదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా మైనార్టీలు ఎక్కువగా నివసించే హిందూపూర్ నియోజకవర్గంలో మైనార్టీలు మసీదులకు డబ్బులు కానివ్వండి, వాళ్ళ సంక్షేమం గురించి కానివ్వండి ఆలోచించినటువంటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా మైనార్టీ శాసనసభ్యుని చేసినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక మైనార్టీ నాయకుని ఇన్ఛార్జ్గా ఉంటే ధర్మేసి అతనికి అడ్డుకొని ఈ హిందూపూర్ ప్రాంతం నుంచి తరిమి కొట్టి మీరు దోపిడీ చేసుకోవడానికి ఇక్కడ ఇన్ఛార్జ్గా వేయించుకున్నటువంటిది నిజం కాదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా బీసీ భవనాలు ఈరోజు అన్ని బీసీ కులస్తులకి భవనాలకు సాయం చేసింది నందమూరి బాలకృష్ణ గారు కాదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. మీరు ఈ రోజు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి పెద్దిరెడ్డి ఒక్కరోజు ఒక రోడ్డు వచ్చి ఏ విధంగా హిందూపురంలో ఉండే సంపద దోచుకుపోవచ్చని రోడ్లు చూసుకోవడానికి వస్తున్నామే కానీ ఒక్కసారి సూగు రోడ్డు అంటే వస్తే ఇసుక టిప్పర్లు ఏ విధంగా పోవచ్చు, ఒక్కసారి లేపాంచి రోడ్డు అంటే వస్తే ఇసుక టిప్పర్లు ఏ విధంగా పోవచ్చు అని వస్తున్నావే తప్ప ఈ హిందూపురానికి నువ్వు ఏమైనా పొడిచింది ఏమైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. పెద్దిరెడ్డి కుప్పంకి వెళ్ళావు, ఆ రోజు ఏదో మున్సిపాలిటీలో బెదిరించి 4 కౌన్సిలర్లు గెలుస్తానే కుప్పం గెలుస్తున్నావని ఆనందపడ్డావు. అది నీ కలగానే మిగిలిపోయింది. ఈ రోజు హిందూపురానికి వచ్చినావు ఏదో పొడుస్తానని, ఏమి పొడలేవు, ఏమి పీకలేవు. నందమూరి బాలకృష్ణ 3వసారి శాసనసభలో అడుగు పెడుతున్నాడు. ఈ హిందూపురానికి రింగ్ రోడ్ కానివ్వండి, హిందూపురానికి కావాల్సిన సౌకర్యాలు కానివ్వండి, హిందూపురాన్ని ప్రపంచ పటంలో నిలిపే దాంట్లో నందమూరి బాలకృష్ణ గారు ముందుంటారు. కాబట్టి ఇవన్నీ హిందూపుర ప్రజలకు తెలుసు. కాబట్టి హిందూపుర ప్రజలు మిమ్మల్ని తరం కొట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్క విషయం, ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వేణురెడ్డి గారు నిన్న మాట్లాడారు. మా ఆయన వస్తే దడాని, ఏం దడయా? ఒక దోపిడీ దాడు వస్తే దడే ఉంది. హిందూపుర ప్రజల్ని ఏమైనా దోపిడీ సంపద దెంగపోతాడేమని హిందూపుర ప్రజలు భయపడాలంటే ఎవరు భయపడరు. హిందూపురంలోని ఇసుక కానీ, గనులు కానీ, హిందూపురంలో వ్యాపారస్తుల దగ్గర ఉండే ధనం కానీ దోపిడీ చేసేదానికి మీ పెద్దిరెడ్డి నువ్వు వచ్చావు తప్ప హిందూపుర ప్రజలకు చేయండి శూన్యమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బాలకృష్ణ గారు 3వసారి ఎమ్మెల్యేగా 50,000 ప్రజలతో హిందూపుర ప్రజలు గెలిపించబోతున్నారు. ఇది నిజమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సంవత్సరంతో పాటు మీరు చూస్తాను
ఎప్పుడు బాలకృష్ణ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శించడం తప్ప మీరు చేసింది శూన్యం. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ కానీ, జిల్లా కేంద్రం కానీ వచ్చే విషయంలో ఎటువంటి ప్రయత్నం కూడా మీరు చేయకుండా అనామకులుగా మిగిలిపోయారు హిందూపూర్ ప్రాంత వాసులు. మీరు ఈరోజు చూస్తాను రైల్వే రోడ్డు మీరు ఓపెన్ చేశారు, అక్కడికి డివైడర్ అన్ని తీసేసి మొత్తం విడుదల చేసే కార్యక్రమం పెట్టి ఇంతవరకు కూడా పూర్తి చేయకుండా ఎక్కడ దిబ్బలాగా తయారైపోయి ఈరోజు దోమలు, పందులు అంతా తిరగకుండా అక్కడ ఆ రోడ్లో వెళ్ళాలంటే ఇబ్బందికర పరిస్థితి వస్తున్నాయి. కనీసం అదన్నా పూర్తి చేసేటువంటి దమ్ము, ధైర్యం ఉందని చెప్పేసి మీ సందర్భంగా అడుగుతున్నాను. ఓటు పెట్టారు, ఓటు మేము సిద్ధమని. దేనికి సిద్ధమయ్యా? మీరు ఏం చెప్పారు గతంలో? మీరు మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఎన్నికలు పోతామన్నారు. మద్యపాన నిషేధం చేశారా? పోలవరం పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలు పోతామన్నారు. పోలవరం పూర్తి చేశారా? రాజధాని నిర్మాణం చేసిన తర్వాత మేము ఎన్నికలు పోతామన్నారు. రాజధాని నిర్మాణం చేశారా? ప్రత్యేక హోదా తీసుకొచ్చేదాకా వదిలిపెట్టాము, తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్స్ పోతామన్నారు. ప్రత్యేక హోదా ఎక్కడ ఉంది? ఇవన్నీ కూడా మీరు మభ్యపెట్టి ఓట్లు వేసుకుని 2019లో ఎన్నికల్లో గెలిచి మీరు అందరికీ మోసపూరిత వాగ్దానాలతో అధికారం చేపట్టి ఈ రోజు కూడా కీలకమైనటువంటి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎన్నో విషయాల్లో మీరు వెనుకంజ వేస్తూ కొట్టాల్సిన చోట కూడా మీరు కొట్లాడకుండా మెడలు వంచేసి, మీ మెడలు వంచేసేసి గతంలో వంపుగా ఉండే రోడ్డు, ఆ వంపుగా ఉన్న రోడ్లో ఎంతో మంది స్పీడ్గా డౌన్ ఉండడం వల్ల వచ్చి యాక్సిడెంట్ గురవుతూ చాలా మంది చనిపోయిన కాలాలు అవి. అటువంటి దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమం కోసం మా నందమూరి బాలకృష్ణ గారు ఆ రోడ్డుని క్లీన్గా స్ట్రైట్గా వేయించినటువంటి ఘనత నందమూరి బాలకృష్ణ గారిది. అదేవిధంగా లేపాక్షి తీసుకుంటే లేపాక్షిలో హైవే రోడ్ ఏర్పడిందంటే దానికి కారణం నందమూరి బాలకృష్ణ గారు. అదేవిధంగా దళితుల విషయానికి వస్తే దళితులకు ఈ రోజు 2 కోట్ల రూపాయలు వెచ్చించి అంబేద్కర్ భవన నిర్మాణంలో పూర్తి సహకారం అందించి అంబేద్కర్ భవన నిర్మాణం ముఖ్య కారణమైనది నందమూరి బాలకృష్ణ గారు. ఇవన్నీ అభివృద్ధి కాదా, మీకు కనపడలేదా అని చెప్పి కూడా నేను వైసీపీ వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా మనం అభివృద్ధి అంటున్నాం. మీ ప్రభుత్వం వచ్చి దాదాపు 3 సంవత్సరాల మున్సిపాలిటీ కౌన్సిల్ ఏర్పడి 3 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు మొదటి సంఘం గురించి అడిగే మాట్లాడే నాదోడి లేవు, దాని యొక్క పూర్తి చేసిన దాఖలాలే లేవు. రెండో విషయం, అదేవిధంగా కౌన్సిల్లో మీ యొక్క 30 మంది కౌన్సిలర్లు మీకు హిందూపూర్ ప్రజలు కట్టబెడితే 30 మంది కౌన్సిలర్లో కూడా 12-13 మంది కౌన్సిలర్ మీ పోడియం దగ్గరకు వచ్చి బల్ల గుద్దిమని అడుగుతారు, ఏం అభివృద్ధి చేస్తారు, మాకు ఏం చేశారు అడుగుతా అంటే నిమ్మక నీరెత్తినట్టు మీరు వాయిదా వేసుకోలేకపోతే ఇదే మీ యొక్క పరిపాలన, ఇదే మీరు చేస్తాడు అభివృద్ధి. దయచేసి గమనించండి, మేము ఉండేది మా మున్సిపాలిటీలో 6 మంది కౌన్సిలర్ అయినా కూడా మా వంతు బాధ్యతగా మా వార్డులో వెళ్ళి మీకు విలేకరులు మీకే విజ్ఞప్తి చేస్తారు. ఎందుకంటే మీ కౌన్సిలర్ కొంత నిధులతో మన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు ప్రతి చోట అభివృద్ధి చేసినటువంటి కాలంలో. అదేవిధంగా రోడ్డును పడిన వ్యక్తులు ఆకలితో అలమటిస్తా అంటే గతంలో నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే మీ యొక్క పైచాచిక ఆనందం కోసం బడుగు బలహీన పేదల యొక్క ఆకలిని నోటించి పీక్కున్నటువంటి ఘనత మీ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని. అదే దృష్టిలో పెట్టుకొని మన యొక్క నందమూరి బాలకృష్ణ గారు అన్నా క్యాంటీన్ ద్వారా ఈరోజు తారక రామారావు గారి పేరు మీద 2 రూపాయలకి పట్టణం పెట్టి ఎంతో మంది అన్నార్థులు ఆకలి తీసుకున్నటువంటి గొప్ప మహానుభావుడైన నందమూరి బాలకృష్ణ గారు. అయ్యా వైసీపీ వాళ్ళు మీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, అభివృద్ధి అంటే నందమూరి బాలకృష్ణ గారు చేసిందే తప్ప మీరు ఎక్కడైనా ఒక రోడ్డు కానీ, ఒక కాలు కానీ, ఒక కలవాటు కానీ చేసిందే దాఖలాలు ఉన్నాయా చెప్పాల్సిందిగా నేను మీకు సవాల్ విసురుతా ఉన్నా. అదేవిధంగా ఇంక 2 నెలల భాగం మాత్రమే ఉన్నది మీ పరిపాలన. తర్వాత తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలా, మాట్లాడే ముందు ఎవరిని మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నామో గుర్తుపెట్టుకోవాలా. మీ స్థాయిని మించి ఎమ్మెల్యే గారిని మాట్లాడడం, విమర్శించడం మంచిది కాదు. దయచేసి ఇది గౌరవంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అభివృద్ధిలో చూపించండి, అభివృద్ధిలో పోటీ పడండి. దీన్ని ఎవరైనా ఒప్పుకుంటారు కానీ హిందూపురం తీసుకుంటే అభివృద్ధి అప్పటికి ఇప్పటికీ శూన్యం అనమాట. గౌరవ శాసనసభ్యులు ఎంపీ నిధులతో ఎన్నో రకాల విలేజ్లు అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నాయనపల్లి తీసుకుంటే ఎమ్మెల్యే మంత్రులతో రోడ్ వేపిస్తే ఆ రోడ్డుని పీకేసినటువంటి దాఖలాలు మీకు పీకేసినటువంటి ఘనత మీది. దయచేసి దృష్టిలో పెట్టుకొని మేము వైసీపీ వాళ్ళని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, చేతనైతే అభివృద్ధి చేయండి, లేని పక్షంలో పేడ సర్దుకొని పోవాల్సిందిగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా మీకు వైసీపీ వాళ్లకు మీ నాయకుడు ఎవరో సరిగా చెప్పండి. మా నాయకుడు మన నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పి మేము ముక్తకంఠం తెలియజేస్తాను. మీకు ఎవరు నాయకుడు చెప్పండి. 4 దిక్కుల 4 నాయకులు పెట్టుకొని మీరు పరిపాలన చేస్తారా? ఈ పక్క నాయకుడు ఎవరి దగ్గర పోతారా మీరు? మేము మా నాయకుడు నందమూరి బాలకృష్ణ గారిని గుండెలు బాదుకొని చెప్తాం. మాకేదైనా సమస్య వస్తే మా నాయకుడి దగ్గర పెడతాం. మీరెవరు అడుగుతారు? అసలు నేను ప్రెస్ మీట్ పెట్టినది ఏ వర్గమో కూడా తెలియదు మాకు, ఏ వర్గం పెట్టారా? దయచేసి అవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే తగిన మూల్యం చెల్లించాల్సిందని చెప్పి కూడా వైసీపీ వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా.